అక్క అక్క వీళ్ళింట్లో చొక్కా ప్యాంటు పడింది ఆరేచ్చా అంటే పోయి తెచ్చుకుంటాం బాక్క. సరే పద. ఆ ఇంట్లోనే నా చొక్కా ప్యాంటు పడింది. సరే తాళం తీయి. వచ్చింది చొక్కా ప్యాంటు బిన్న తీసుకొని పోవాలి అవసరం ఇలా. ఏంటి తాళం పడలేదు? హలో, ఏంటి మీ ఇంటికి తాళం పడట్లేదు? ఎలా వేయాలి తాళం? ఆపక్క ఎవరికి ఫోన్ చేస్తా నువ్వు? ఇల్లు గల్లోళ్ళకి తాళం సరిగ్గా పడట్లేదు కదా, వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతున్నా. ఫోన్ చేయకో, ఎందుకంటే మనం దొంగతనానికి వచ్చింది చొక్కా ప్యాంటు దొంగకొంబానని వచ్చినాము. చేయగాక ఫోను. మనం వచ్చింది దొంగతనానికి, ఆ మాట ముందే చెప్పుంటే 2 మంచి చీరలు తెచ్చుకుండేదానిగా. అక్క అయితే ఇంకా ఏమన్నా గుడ్డలు ఉన్నాయేమో తెచ్చుకుంటాం పా. తమ్ముడు, లోపల 2 పట్టు చీరలు ఉన్నాయి, తెచ్చుకుందాం రారా. తొందరగా తీసుకోక్క చీరలా. సరే త్వరగా పద, వాళ్ళు వస్తారు. తాళం పడిదికో, ఎదిరింటి వాళ్ళు కూడా ఊరికి పోతారేమో చూడటం పక్క. గుడ్డలు తీసుకుంటాం. నువ్వు చెప్పింది నిజమే తమ్ముడు. ఎదిరింటో కూడా భలే ఉండే గుడ్డలా. సరే త్వరగా వెళ్ళిపోదాం పద తమ్ముడు.